హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి ఎయిర్పోర్ట్లలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్గా 976 వేకెన్సీస్తో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. స్టార్టింగ్లోనే మీకు నెలకి 1,00,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో మీ నుండి కోరుకునేది ఒకే లైక్ మాత్రం కాబట్టి సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 28 ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 27 సెప్టెంబర్ వరకు అప్లై చేయాలి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఇక్కడ చూడండి, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ బి హోదాలో E1 లెవెల్ ప్రకారం మీకు బేసిక్ పేనే 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంతో పాటు ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అండ్ బేసిక్ పేతో పాటు మీకు పార్క్స్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకి ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి 13 lakhs అని చెప్పేసి ఇచ్చారు. అంటే సంవత్సరానికి 13 లక్షలు, అంటే నెలకి 1,00,000కి పైగానే మీకు సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 900కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి వివిధ విభాగాల వారీగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేవి ఆర్కిటెక్చర్ విభాగంలో 11 ఉన్నాయి, ఇంజనీరింగ్ విభాగంలో సివిల్కి సంబంధించి 199, ఎలక్ట్రికల్ విభాగంలో 208, ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 527, ఐటీ విభాగంలో 31 అండ్ అలాగే ఇక్కడ క్యాస్ట్ వర్గా కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయినా కూడా మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆన్లైన్ విధానంలోనే మనము అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.ai.aero.కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పాలి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఈ మ్యాటర్ అనేది. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి దగ్గర నుంచే కంప్లీట్ చేయాలి, అది కూడా మాకు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం ఒక పెద్ద శుభవార్త, MBA, MCA, MA సోషాలజీ లాంటి కోర్సెస్ని మీరు చక్కగా ఇంట్లో ఉండి ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకునే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత, టాప్ ఫ్యాకల్టీస్ చేత మీకు లైవ్లో ఆన్లైన్లో ఈ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఉన్నటువంటి సర్టిఫికేట్ అనేది మీకు కోర్స్ కంప్లీట్ కాగానే మీకు చేతికైతే రావడం జరుగుతుంది. ఇది చాలా ఫేమస్ ఆర్గనైజేషన్, మీకు అందరికీ తెలిసిందే. UGC ఎంటైటిల్డ్ NAC A++ గ్రేడ్ అనేది ఉంది. NIRFలో 25th ర్యాంక్ అనేది ఉంది. సో చాలా మంచి ఆర్గనైజేషన్. అడ్మిషన్స్ అయితే క్లోజ్ కాబోతున్నాయి అతి త్వరలోనే. మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు కూడా మళ్ళీ ఈ యొక్క అడ్మిషన్స్ అయితే ఉండవు ఈ కోర్స్కి సంబంధించి. కాబట్టి వీలైనంత తొందరగా మీకు డిస్క్రిప్షన్లో పిన్నడి కామెంట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఫామ్ అని చెప్పేసి ఇచ్చాను. ప్రతి ఒక్కరు అది క్లిక్ చేసి ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో ఇంటి దగ్గర నుంచి సో వాళ్ళు మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 27 సెప్టెంబర్ 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకే జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే 30 years, SC ST వాళ్ళైతే 32 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి కదా. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి అండ్ అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకైతే ఫీ అనేది లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఆన్లైన్లో. సో మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది.
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. సో మీకు అన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఇక్కడ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు సంబంధిత విభాగంలో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. సో సంబంధిత విభాగంలో నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆ యొక్క ఎలిజిబిలిటీ అన్ని ఉన్నట్లయితే ఆ సంబంధిత విభాగాలు మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి అంటే మీకు ఇక్కడ ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. అండ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీరు పోస్టింగ్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఇండియా వైడ్గా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ కూడా కండక్ట్ చేయరు. ఈ యొక్క రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి గేట్ ఎగ్జామినేషన్ స్కోర్ ఆధారంగా మిమ్మల్ని సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. గేట్ 2023 కానీ 24 కానీ 25 కానీ ఈ యొక్క 3 ఇయర్స్కి సంబంధించి వాటిలో ఏదైనా ఒక ఇయర్కి సంబంధించి మీకు ఆ యొక్క ఎగ్జామినేషన్ రాసినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎగ్జామినేషన్ రాసి మీరు క్వాలిఫై అయి ఉండాలన్నమాట. అంటే గేట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అంటాం కదా. సో ఇక్కడ టెస్ట్ అనేది మీరు రాసి క్వాలిఫై అయితే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. అయితే సెలక్షన్ ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులు ఉంటాయి కదా బీటెక్కి సంబంధించి, దాంతోపాటు ఈ యొక్క గేట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి స్కోర్ని కూడా పరిగణలోకి తీసుకొని రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమి కూడా కండక్ట్ చేయరు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. సో జస్ట్ మీకు గేట్ స్కోర్ని పరిగణలోకి తీసుకొని రిక్రూట్మెంట్కి అయితే సెలక్షన్ చేస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సంబంధించి మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక వెబ్సైట్లో ఇక్కడ చూడండి మీరు రిక్రూట్మెంట్ డాష్ బోర్డ్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 976 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్ లింక్ అయితే పెట్టారు. డైరెక్ట్గా ఇక్కడ మీరు అప్డేటెడ్ ఆన్ ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో అఫీషియల్ వెబ్సైట్ ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ మీకు 28 ఆగస్టు రోజు అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ యాక్టివేట్ చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మినీరత్న కేటగిరీకి సంబంధించి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ పొజిషన్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, చాలామంది ఎయిర్పోర్ట్లలో పర్మనెంట్ జాబ్స్ గురించి అయితే చూస్తుంటారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే రాదు. చాలా సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి సార్ కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు కనుక ఎలిజిబిలిటీ లేకుంటే మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.